నమస్తే అండి. జాయింట్ ఫ్యామిలీకి సపరేట్ ఫ్యామిలీకి ఉన్న లాభాలు నష్టాలు ఏదో నాకు తెలిసినవి చెప్దాం అనుకుంటున్నాను. జాయింట్ ఫ్యామిలీలో ఉన్నాం అనుకోండి, మనకి ఏదైనా కొంచెం బాగాలేకపోయినా నీరసంగా ఉన్నా ఇంట్లో ఉన్నవాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. మనకి జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఓ సినిమా ఉండదు, ఏముండదు, ఎక్కడికి తీసుకెళ్ళరా అని అనుకుంటాం. అలాంటి చిన్న చిన్న కోరికలు ఆశలు ఉన్నాయనుకోండి, మనకు ఉంది కదండి ఒక ట్రంప్ కార్డ్ లాగా, పుట్టింటికి వెళ్ళిపోయి సినిమాలు చూడాలంటే చక్కగా చూసేసి 2 రోజులు ఉండి మనం ఏం చేయాలి ఎంజాయ్ చేసేసి వచ్చేయచ్చు. అదే సింగిల్ ఫ్యామిలీ అనుకోండి, వెళ్తాము ఏది కొనుక్కోవాలన్నా ప్రతిదీ అడ్జస్ట్ అయిపోవాలి. ఫ్రిడ్జ్ కొనుక్కోవాలంటే రూపాయి 2 రూపాయలు రాదు, వేలు కావాలి. ఒక సంవత్సరం ఫ్రిడ్జ్, ఒక సంవత్సరం టీవీ అలా కొనుక్కొని అడ్జస్ట్ అయి బతుకుతూ ఉంటాం. మనకు ఒంట్లో బాగాలేదు అనుకోండి, బాగపోతే ఒంట్లో బాగోపోయినా పిల్లలు ఎలా భర్తకి ఎలాగని చెప్పేసి లేచి ఓపి చేసుకొని క్యారేజ్ చేసి పెట్టడం అవి చేస్తాము. మరుసటి రోజు నీరసంగా ఉన్నా కూడా మన పని మనం చేసుకుంటాం. అదే జాయింట్ ఫ్యామిలీలో అనుకోండి, నీరసంగా ఉందంటే 4 రోజులు రెస్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఫేస్ చూసి వాళ్ళే అంటారు నువ్వు రెస్ట్ తీసుకో అంటారు. సుఖాలు కష్టాలు అనేవి మన చేతుల్లో మన ఆలోచనలో ఉంటాయండి. జాయింట్ ఫ్యామిలీలో ఉంటే కష్టాలు ఉంటాయి. ఏం కష్టాలు ఉంటాయి చెప్పండి? టీవీ చూడడానికి ఉండదు, మా మామయ్య గారు అది పెట్టుకుంటారు, అత్తయ్య గారు అది పెట్టుకున్నారంటే పనులు ఎవరి కాళ్ళు సపరేట్ చేసేసుకుంటారు. తొందరగా పనులు అయిపోయినప్పుడు ఖాళీగా ఉన్నామని అనిపిస్తుంది. ఇప్పుడు ఖాళీ ఎక్కడ ఉంటుందండి? చక్కగా జాయింట్ ఫ్యామిలీలో పని అయిపోయినా సెల్ ఫోన్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, ఫోన్లు చేసుకోవచ్చు, ఎవరితో మన చుట్టాలతో మాట్లాడుకోవచ్చు. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఊరు వెళ్ళాలి అంటే ఇంట్లో మనం అన్ని పనులు చేసుకొని వెళ్ళాలి. పనమ్మ వస్తుందో రాదో టెన్షన్ పెట్టుకోవాలి. ఆ టైంకి వచ్చిందా, పని చేసిందా లేదా అని ఒక టెన్షన్. అదే జాయింట్ ఫ్యామిలీలో అంటే చక్కగా సూట్ కేసులో బట్టలు సర్దుకోవడం, కావాల్సింది తీసుకోవడం, హ్యాపీగా మన హస్బెండ్తో ఊర్లు వెళ్ళిపోతాం. పిల్లల్ని తీసుకెళ్తాము, లేదా ఇంట్లో పెద్దవాళ్ళకి అప్పచెప్పి వెళ్తాం. అదే సింగిల్ ఫ్యామిలీలో ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్నీ మనమే చూసుకోవాలి. A to Z చూసుకొని ట్రైన్ వచ్చే టైంకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి. లాభాలు నష్టాలు అనేది మన ఆలోచనలోనే ఉంటాయండి. కానీ ఏదైనా జాయింట్ ఫ్యామిలీ పిల్లలు మంచిగా ఉండాలన్నా, మనం సక్రమంగా ఉండాలన్నా, ఆలోచనలు బాగుండాలన్నా నాకు తెలిసింది చూసింది దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఎప్పటికైనా జాయింట్ ఫ్యామిలీ అండి. సింగిల్లో ఉన్న కష్టాలు అది లోతుకి వెళ్తే కానీ తెలియదండి. సింగిల్గా వెళ్తే హ్యాపీగా సినిమాకి వెళ్ళిపోతాం అనుకుంటాం, కానీ ఇన్ని కష్టాలు ఉంటాయి. అవి తెలియక మేము హ్యాపీగా ఉంటాం వెళ్ళిపోతాం అనుకుంటారు. దీని లాభాలు నష్టాలు కొంచెం ఆలోచిస్తే ఎక్కువగా సింగిల్ ఫ్యామిలీ కన్నా జాయింట్ ఫ్యామిలీ ఉండడానికి ఇష్టపడతారు. ఇవి అనుభవంతో రావాలి తప్ప ఒకరు చెప్తే వచ్చే కాదు, అర్థమయ్యే పరిస్థితులు కాదు అని నా అభిప్రాయం.